ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు పవిత్రమైన బైబిల్ గ్రంథం నుంచి మనం ఒక వ్యక్తి గురించి ధ్యానించుకుందాం. వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చాలా మంది శిష్యులు, అందరు వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ ఉన్న వారందరిలో నాకు ఇష్టమైన యోబు గ్రంథం. ఈ యోబు గ్రంథం ఎందుకని ఇష్టమని చెప్తున్నానంటే, ఏబుకున్న పరిస్థితులు అందరికీ తెలిసినవి. ఏబు ఎంత ధనవంతుడో, ఎంతమంది సంతానమో, ఎంత ఆస్తిపరుడో అన్నీ తెలుసు. ఎన్ని గొర్రెలు, ఎన్ని ఒంటెలు, ఎన్ని మేకలు ఉన్నాయి, అవన్నీ ఎలా కోల్పోయాడో మీకు తెలుసు. ఉదాహరణకి నేను ఒకళ్ళ రిస్క్ లాగా మేము రక్షణ పొందాము. రక్షణ పొందిన తర్వాత కొంత అప్పు ఉంది. అప్పు వల్ల నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను. అయితే దేవుడి విషయంలో ఎప్పుడు ముందుకు సాగిపోతానే ఉన్నాను. ఎప్పుడు వెనకడుగంటూ వేయలేదు. 2 years బాగా ఆ సేవా పరిచర్య బాగా దేవుడి కృపలో ముందుకు సాగింది. కానీ నాకు లేని కూడా గేదెలు కొన్నాను, మేకలు కొన్నాను, టెంట్ సామాను పెట్టుకున్నాను. అంత ఊళ్ళో నెంబర్ 1గానే కుల పర్వాలేదని పేరు వచ్చింది. దుష్టుడు గలిబిలి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో మేము కొంత గేదెల మీద ప్రయోగించాడు, కొంత మనుషుల మీద ప్రయోగించాడు, కొంత మా పిల్లల మీద ప్రయోగించాడు. అయినా కానీ ఎక్కడ లొంగలేదు. ఎందుకంటే దేవుడి కృప మా మీద ఉంది. ఒకటే మాట, దేవుడు కుల్లా నీకు నేను తోడై ఉన్నాను అన్నాడు. నువ్వు నా నిమిత్తం నేను ఎన్నుకున్నాను, నువ్వు ఒక సేవకు సిద్ధము అని చెప్పేసి దేవుడు ఇచ్చిన వాగ్దానం నేను మర్చిపోలేదు.